మనం ఈ మొక్కజొన్న విత్తనాలు ఈ కుండీలో నాటుదాం. మొక్కజొన్న మనకి సమ్మర్లోనే వచ్చే పంట అండి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ కింద ఇవన్నీ బెజ్జాలు ఉన్నాయి, ఉండాలి. అవి పూడిపోయి సీల్ అయిపోకూడదు. కొండ పెంకు చూడండి, దీన్ని ఇదిగో ఇలా పెట్టామనుకోండి, అంటే మట్టి దాని మీదకి వెళ్ళిపోయి సీల్ అయిపోదు. ఓకే, ఇలా పెడుతున్నాం అంటే ఇది కూడా సీల్ అయిపోదు. కొద్దిగా కొండ పెంకు మూలంగా చూడండి, ఇది ఈ ఓవెల్ షేప్లో ఉంది కదా, దానిపైన మట్టేస్తాం కాబట్టి మట్టేస్తాం కానీ సీల్ అయిపోతుంది. కనీసం 2-3 బెజ్జాల మీద నాయి పెడితే అది సీల్ అవ్వకుండా ఉంటుంది. చూడండి అలా పెట్టాం మనం. ఈ మట్టిని మనం దీన్ని ఏం చేస్తామంటే అన్ని రకాలు చూడండి, దీంట్లో మనం అన్ని రకాల వేసాం. ఇలా ఫిల్ చేసేస్తాను నేను కంప్లీట్గా ఫుల్గా ఫిల్ చేయలేదు, కొన్ని ఖాళీ వదిలిపెట్టాను. అంటే ఈ లైన్ ఉంది చూడండి, ఒక 1/2 ఇంచ్ కింద దాకానే ఉంటే మంచిది ఎప్పుడు. అంటే మనం కావాలంటే రేపు పొద్దున్న ఏదైనా కొంచెం ఏదైనా పశువులు ఎరువు లేదా ఏదైనా కొద్దిగా వేసుకుంటాను. తర్వాత మనం వాటర్ పోసినప్పుడు అనవసరంగా బయటికి పోకుండా ఇప్పుడు దీని మీద మనం విత్తనం పెట్టేస్తాం. మనం ఇప్పుడు ఏం విత్తనం పెడుతున్నాం అంటే మొక్కజొన్న విత్తనాలు పెడుతున్నాం. ఎలాగా మనం ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ ఇది పైకి వచ్చేటి పెడితే బాగుంటుంది. ఇలా ఉన్నదాన్ని తీసుకుని మనం అది గురికి ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి కొద్దిగా మట్టి కప్పేస్తాం. వన్స్ ఒకసారి మనం సీడ్ వేసాక దీని టైం ఎంత? 1 వీక్ నుంచి 10 days. ఓకే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి, ఎందుకంటే గింజ నానాలి, అప్పుడు మొక్క రావాలి, మొక్క వస్తుంది. ఎప్పుడు మాయిశ్చర్ డ్రై అయిపోకూడదు, డ్రై అయిపోతే త్వరగా రాదు. అలా అని చెప్పి ఎక్కువ నీరు ఉంటే కుళ్ళిపోతుంది. అది ఎక్కువ నీరు ఉండటానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం నీరు ఉన్నట్టు వెళ్ళిపోవడానికి మనం ప్రాసెస్ పెట్టాం కనుక నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోతాయి. మనకి పంట కాపు రావడానికి జనరల్గా అది 3 months 90 days నుంచి 110 days అంతే. 90 days to 110 days వచ్చేస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత కోసుకుంటాం మనం, దాని పంటని తీసుకుంటాం అనేది చూసి తీసుకోవచ్చు.